సంకటహర చతుర్థి వ్రతం ఈ రోజుల్లో చాలా రకాలుగా ప్రచారంలో ఉంది. అయితే వీటిలో శాస్త్రీయమైనది ఏది? మహాగణపతయే నమః. సంకటహర గణపతి వ్రతం ఈ రోజుల్లో అనేక రూపాలలో మనం చూస్తూ ఉన్నాం. గణేష పురాణంలో ఉన్నది అని కొందరు, బ్రహ్మాండ పురాణంలో ఉన్నది అని మరికొందరు, విష్ణు ధర్మోత్తర పురాణంలో, అనేక పురాణాలలో ఇలా చెబుతూ వివిధ రూపాలలో ఆ గణపతి సేవించే ప్రక్రియలను, పురాణ కథనాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వ్రతానికి సంబంధించి 28 వ్రతములు అనే ఒక వ్రతాలకు సంబంధించిన పురాతనమైనటువంటి గ్రంథం వావిళ్ళ రామస్వామి శాస్త్రుల వారి ప్రచురణ. అందులో ఉన్న ప్రతి ప్రాచీనమైనది, ఉత్తమమైనది అని చెప్పుకోవాలి. భవిష్యోత్తర పురాణం ఈ కల్పోక్తంగా ఉండే వ్రతంలో ధర్మరాజు సోదరులతో కలిసి అడవులలో సంచారం చేస్తున్న సమయంలో కామ్యక వనం అనే చోట కృష్ణుడు వారిని కలిసి వివిధ రూపాలలో ధైర్యాన్ని అందించే నిమిత్తమై అనేక కథలు బోధించాడు. అందులో ధర్మరాజు ఈ కష్టాలన్నీ ఎలా పోతాయి అని ప్రశ్నించగా కృష్ణుడు బోధించిన వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతం. ఇది ప్రధానమైన కథ. ఈ పురాణాన్ని అనుసరించి నలుడు దమయంతిని వివాహం చేసుకోకంటే పూర్వం ఈ వ్రతం పాటించలేదు. బాహుకుడిగా మారిన తదుపరి ఈ వ్రతాన్ని స్మరించడంతో దమయంతిని తిరిగి చేరుకోగలిగాడు. వ్రత ఫలితంగా వివరిస్తూ శ్రీరామచంద్రమూర్తి సైతం సీతాదేవిని పోగొట్టుకున్న తదుపరి సంకటహర చతుర్థి వ్రతాన్ని మనస్సులో సంకల్పం చేసుకోవడంతో తిరిగి సీతను పొందగలిగాడు. ఇటువంటి పౌరాణిక కథనాలతో కూడుకున్న అంశమే అత్యంత ప్రాచీనమైనది, ప్రామాణికమైనది. ఇది కాకుండా గణేష పురాణం అంటూ ఎవరో ఒక మహిళ గణపతిని పూజించే క్రమంలో నిర్లక్ష్యం చూపింది, కన్నులు పోగొట్టుకున్నది. గణపతిని పూజించిన అనంతరం ఆ పోగొట్టుకున్న కన్నులు తిరిగి వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా ప్రాచీన పురాణ కథనాలలో లేవు. సంకటహర గణపతిని పూజించే ప్రధానమైన విధానం ఏమిటి అంటే, పౌర్ణిమ వెళ్ళిన అనంతరం వచ్చే తదియతో కూడిన చవితి రోజు ఉదయతిథి తదియ అయి ఉండాలి, సాయంత్రం వ్యాపిని చవితి అయి ఉండాలి. ఎందుకు ఈ ప్రత్యేకం? చంద్రోదయం పౌర్ణిమ వెళ్ళిన అనంతరం మనకు దర్శనమిచ్చేటటువంటి సమయం చవితి తిథి నాటి సమయం ఉజ్జాయింపుగా 8 నుంచి 9:30 రాత్రి ఈ మధ్య సమయంలో ఉంటుంది. ఒక్కొక్క నెల ఒక్కొక్క విధంగా. శ్రావణ మాసంలో ఈ వ్రతం ప్రారంభం చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించి చంద్రోదయానికి ప్రారంభ సమయంలో స్నానాదికాదులు మళ్ళీ సాయంత్రం వేళ చేసి పొడి వస్త్రాన్ని ధరించి ఇంటిలో పూజాగృహంలో గోమయంతో అలికి ఎరుపు రంగు వస్త్రం పరచి ఆ పైన 5 పిడికిళ్ళు గోధుమలు కానీ జొన్నలు కానీ పోసి ఆ పైన ఒక రాగి చెంబు కలశంగా ఏర్పాటు చేసి అందులో నీరు పోసి నీరే పొయ్యాలి. ఆ పైన ఒక రాగి పళ్ళెం మళ్ళీ మూతగా ఉంచి ఆ మూతగా ఉంచిన రాగి పళ్ళెం పైన రాగి లోహంతో చేసిన గణపతి ప్రతిమ లేదా పసుపు ముద్దతో ఉండే ప్రతిమ, మన ఇంట్లో ఏ ప్రతిమ ఉంటే అది, అర్క ప్రతిమ, జిల్లేడు చెట్టు బెరడుతో లేక జిల్లేడు చెట్టు కొమ్మతో చేసిన గణపతి ప్రతిమ, అర్చామూర్తిని ఏర్పాటు చేసుకుని యథాశక్తి ఆ గణపతిని స్తోత్రం చేస్తూ అనంతరం చంద్రుడిని దర్శనం చేసుకొని అర్ఘ్యం వదలాలి. ఇది ప్రధానం. ఇలా చేయడమే ప్రధానం.